First ever factory outlet Chandanagar Mukunda Jewelers opening soon. No making charges. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. ఓవైపు పోలీసులు బెట్టింగ్ మాఫియాల బూజు దులుపుతుంటే ఇంకొక వైపు ఐపీఎల్ పేరుతో బెట్టింగ్లు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే 19 మంది మీద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇటు చూస్తేనేమో ఐపీఎల్ మీద కోట్ల కొద్దీ దోపిడీ జరుగుతోంది. ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఎడ్విన్ కేదాసి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ బెట్టింగ్ల గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. హలో. చూసారు కదా, ఐపీఎల్ పేరు మీద కూడా బెట్టింగ్ నడుస్తుంది. ఒకవైపు సినీ సెలబ్రిటీస్, ఇంకొక వైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద పోలీసులు ఫోకస్ పెట్టారు, సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు అందులోకి క్రికెట్ వచ్చి చేరింది. మీరేమంటారు దీని మీద? అమ్మ, బెట్టింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సోషల్ ఈవిల్ అమ్మ. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు బెట్టింగ్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, బెట్టింగ్ అన్నారు కదా, బెట్టింగ్ గురించి ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది ఎవరైతే ఎండార్స్ చేశారో, కొంతమంది ఫిల్మ్ స్టార్స్ ఉన్నారు. దాంట్లో ఆ ఫిల్మ్ స్టార్స్ వాళ్ళ ఫ్యాన్స్ ఏమంటారంటే, మా వాళ్ళు బెట్టింగ్స్ని ఎండార్స్ చేయలేదు, స్కిల్ గేమ్ని ఎండార్స్ చేసినారు. వెన్ దెర్ ఈజ్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్, ఇట్స్ కాల్డ్ యాజ్ బెట్టింగ్ అమ్మ, ఇట్స్ నాట్ కాల్డ్ యాజ్ స్కిల్డ్ గేమ్, రైట్? అట్లాంటప్పుడు మేము ఎండార్స్ చేయలేదు, మేము స్కిల్ గేమ్నే ప్రమోట్ చేస్తున్నామంటే ఎందుకు పారిపోతున్నారు ఇవాళ? కొంతమంది పాకిస్తాన్ పారిపోయినారు, కొంతమంది ఇండియా విడిచిపెట్టి పారిపోయినారు, కొంతమంది కోర్టులకు వెళ్ళి బెయిల్స్ తీసుకొచ్చుకుంటున్నారు, యాంటిసిపేటరీ బెయిల్స్ తీసుకొచ్చుకుంటున్నారు. ఎందుకు? ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నారు అని చెప్పేసి మిమ్మల్ని మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్, లేకపోతే మీకు సొసైటీలో ఒక ఇమేజ్ ఉంది అని చెప్పేసి మిమ్మల్ని తీసుకొచ్చేసి మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మీ మోరల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మీ మోరల్స్, మీ ఎథిక్స్ ఏమైనాయి? మీరు ఎందుకు ఎండార్స్ చేస్తున్నారు ఇట్లాంటి వాటిని? ఇప్పుడు ఈ బెట్టింగ్, మీరు ఇప్పుడు ఇంతకుముందు బెట్టింగ్ అన్నారు, తర్వాత క్రికెట్ బెట్టింగ్ అని అన్నారు. క్రికెట్ బెట్టింగ్లో కూడా అమ్మా, ఇప్పుడు ఇంతకుముందేమో మ్యాచ్ ఎవరు గెలుస్తారు, లేకపోతే మ్యాచ్ ఎవరు ఓడిపోతారు అనే దాని మీద బెట్టింగ్ జరిగేది. కానీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈచ్ ప్లేయర్ మీద బెట్ కడుతున్నారు. ఈ ప్లేయర్ ఎంత స్కోర్ చేస్తాడు, లేకపోతే ఈ ప్లేయర్ ఎన్ని రన్నులు కొడతాడు, ఈ ప్లేయర్ ఎప్పుడు అవుట్ అవుతాడు, బాల్ టు బాల్ బెట్టింగ్ జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో నాట్ ఓన్లీ ఇప్పుడు ఈ బెట్టింగ్లో వీళ్ళ టైం కాదమ్మా. ఇప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు ఉద్యోగం విడిచిపెట్టుకొని, లేకపోతే ఆ టికెట్లు బ్లాక్లో కొనుక్కొని పోయి అక్కడ కూర్చొని చూసే అంత నెసిటీ వీళ్ళకు ఉందా నిజంగా? ఇప్పుడు ఎంత గ్యాంబ్లింగ్ అమ్మా ఇది కొన్ని కోట్లు దేశాన్ని దాటిపోతూ ఉన్నాయి. ఎక్కడికి పోతుంది అమౌంట్ అంతా? ఎవరు బెట్టింగ్, ఎవరు దీన్ని ఆపరేట్ చేస్తున్నారు? ఆ రూట్స్ ఎవరు కనుక్కోలేరు, దాన్ని ఎవరు కనుక్కోలేరు. నీకు ఒక యాప్ వస్తుంది ఫోన్లో, యాప్ చూసుకుంటావు, ఈ ప్లేయర్ మీద ఎంత అంటే ఈ ప్లేయర్ మీద ఎంత అని చెప్పేసి కట్టుకుంటూ పోతూ ఉన్నారు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎంత మనీ మనది ఇది అవుతుంది, చేతులు దాటుతుంది, మన దేశం దాటుతుంది. అది ఎవరైనా రియలైజ్ చేస్తున్నారా? ఎంత వాల్యుబుల్ టైం మిస్ అవుతా ఉంది. ఇప్పుడు ఒక ఫేమస్ సేయింగ్ ఉందమ్మా, 11 fools ప్లే అని 11,000 fools ఎంజాయ్ అని. క్రికెట్కి అది ఒక పెద్ద పేరు ఉంది. అంటే నేను అగేన్స్ట్ అని కాదు, కానీ ఎంతమంది యువత ఇప్పుడు వాళ్ళకి లేక బెట్టింగ్లలో వాళ్ళ ప్రాపర్టీస్ అమ్ముకొని, లేకపోతే బంగారాలు కుదవబెట్టుకొని, పర్సనల్ లోన్స్ తీసుకొని, డబ్బులు రాక బెట్టింగ్లో పోయి, తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకసారి డబ్బు పోయిన తర్వాత యూ కెనాట్ ఈవెన్ గో అండ్ కంప్లైంట్ టు ద పోలీస్, నా డబ్బులు దీంట్లో పోయినాయని. కనీసం బెట్టింగ్ యాప్లో నువ్వు కంప్లైంట్ చేస్తే బెట్టింగ్ యాప్ మీద దెర్ ఈజ్ సమ్ యాక్షన్. కానీ క్రికెట్ బెట్టింగ్కి అసలు అట్లాంటి ఆ ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే నో బడీ ఈజ్ ఫోర్సింగ్ యూ. నీ అంతటా నువ్వే కట్టుకుంటున్నావు, నీ అంతటా నువ్వే పోగొట్టుకుంటున్నావు, నీ అంతటా నువ్వే విక్టిమ్ అని డిక్లేర్ చేసుకుంటున్నావు. కానీ ఎవరికి వస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే? ఇప్పుడు ఇషాంత్ శర్మ ఆడినా, లేకపోతే కోహ్లీ ఆడినా, సెహ్వాగ్ ఆడినా, ఎవరు ఆడినా కూడా వాళ్ళకు వచ్చే డబ్బులు వాళ్ళకు వస్తున్నాయి. కానీ ఇక్కడ నువ్వు పర్సనల్గా నువ్వు అంత క్రేజ్ పెంచుకొని నువ్వు చేసుకోవాల్సినంత నెసిటీ ఉందా? క్రికెట్ మీద బెట్టింగ్ పెట్టి డబ్బులు లక్షలు కోట్లు పోగొట్టుకోవాల్సినంత నెసిటీ ఉందా? జూదమ్ ఈజ్ అ జూదము, బెట్టింగ్ ఆర్ క్రికెట్ బెట్టింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బెట్టింగ్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ అ యాంటీ సోషల్ యాక్ట్, రైట్? గ్యాంబ్లింగ్ ఈజ్, దాన్ని బ్యాన్ చేసినారు. అట్లాంటప్పుడు క్రికెట్ బెట్టింగ్ మీద మీరు ఎంత చేసినా కూడా దాన్ని కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే జనాలకు ఒక క్రేజ్ అనేది ఫామ్ అయింది దాని మీద. ఏంటంటే ఆ క్రికెట్ వస్తూ ఉంటే అన్నాలు కూరలు తినకుండా టీవీలకు అతుక్కుపోయి, వీళ్ళు గెలిస్తే ఏదో వాళ్ళకి వచ్చినట్టు, వాళ్ళు గెలిస్తే ఏదో వీళ్ళకి వచ్చినట్టు ఎంత టైం వేస్ట్ చేస్తారు. దాన్ని కూడా దేశభక్తిలా ఫీల్ దేశభక్తి కన్నా ఇంకెక్కువ క్రాకర్స్ కాల్చి అసలు ఒక హై లెవెల్ సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు. అంటే డూ వీ నీడ్ దట్? ఇప్పుడు మన నేషనల్ గేమ్స్ చాలా ఉన్నాయి, కబడ్డీ ఉంది, ఫుట్బాల్ ఉంది, హాకీ ఉంది, దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయరు, దాని గురించి ఎవరు మాట్లాడరు. మరి అది దట్స్ టు ఓన్లీ ఫర్ మెన్స్ క్రికెట్, నాట్ ఈవెన్ ఫర్ గర్ల్స్ విమెన్ క్రికెట్కి దాన్ని అంతా ఇదెవరు ఎంకరేజ్ చేయరు, క్రేజ్ లేదు. ఎందుకు? ఇప్పుడు అదే పాయింట్లో వస్తే బెట్టింగ్స్ని కంట్రోల్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఎప్పుడో బ్యాన్ చేసింది. తెలంగాణ గవర్నమెంట్ బ్యాన్ చేసింది, ఆంధ్ర గవర్నమెంట్ బ్యాన్ చేసింది. బెట్టింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ హాంకాంగ్ అండ్
మకువా ఐలాండ్స్ ఇవి అక్కడ రిజిస్టర్ అయినాయి. సిక్కిం గవర్నమెంట్, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, గోవా గవర్నమెంట్ వీటిని లీగల్గా ఇచ్చేస్తున్నారు. సో ఏంటంటే ఇక్కడ రిజిస్టర్ చేసి ఉన్నాయి. కేసులు బుక్ అయినా కూడా వాళ్ళ మీద బుక్ అయితే ఇక్కడ ఏం కాదు. కానీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు కదమ్మా, ఎంతమంది చచ్చిపోతున్నారు, ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ డైయింగ్. వాట్ ఎవర్ ఫార్మ్ ఆఫ్ అ బెట్టింగ్, వెదర్ ఇట్స్ క్రికెట్ ఆర్ హార్స్ ఆర్ క్యాసినో ఆర్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. అంటే వాట్ ఈస్ ఇది వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, మోరల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎందుకు అంటే వాళ్ళకి ఈ డబ్బులు రాకపోతే వాళ్ళు బ్రతకలేరా? లేకపోతే ఇప్పుడు ఇంతమంది చచ్చిపోతున్నారు, వాళ్ళ లైఫ్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మాకు సంబంధం లేదంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ మీద 28% ట్యాక్స్ వసూలు చేస్తుందమ్మా. గవర్నమెంట్ టార్గెట్ ఈజ్ 14,000 crores దాని మీద, బెట్టింగ్ యాప్స్ మీద. సెంట్రల్ గవర్నమెంట్ దలుచుకుంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మినిట్స్. ఒక ఓవర్ నైట్లో డిమానిటైజేషన్ చేసిన వాళ్ళు, ఒక ఓవర్ నైట్లో లాక్డౌన్ డిక్లేర్ చేసిన వాళ్ళు బెట్టింగ్ యాప్స్ని చేయలేరా? దే వాంట్ మనీ ఫ్రమ్ బెట్టింగ్ యాప్స్ నుంచి సమ్ వే ఆర్ ద అదర్. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనీ అయితే వస్తుంది. ఎక్కడికి పోతుంది? ట్యాక్స్ ఎవరికి పోతుంది? గవర్నమెంట్కే పోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఏమంటుంది, మీకే తీసుకొస్తుంది. కానీ ఎవ్రీబడి హ్యాస్ టు ఫీల్. ఇప్పుడు ఈజీ మనీ ఎట్లా అవుతుందమ్మా? ఇప్పుడు నువ్వు కష్టపడి చేసి సంపాదించి అసలు అంటే నీ లాస్ట్ మూమెంట్ వరకు నువ్వు తినే వరకు నీకే గ్యారెంటీ లేదు. మనం సంపాదించింది మనం తినే వరకు మనకే గ్యారెంటీ లేదు. అట్లాంటిది ఈజీ మనీ ఎక్కడి నుంచి వస్తుందని ఎట్లా, ఎందుకు అంత బ్లైండ్గా చేస్తున్నావు? కష్టపడవద్దు, సోమర్తనం. కష్టపడితే ఒళ్ళొస్తుంది. లేకపోతే ఇప్పుడు ఎస్పెషల్లీ మన తెలంగాణ, ఆంధ్రలో జరిగే ట్రెండ్ ఏంటంటే కష్టపడొద్దు, పని చేయొద్దు, కానీ సాయంత్రం కల్లా తింటానికి ఉండాలి, తాగడానికి ఉండాలి. ఎవ్వడు స్వరూపనా లేకపోతే ఆయననా నేనా ఎవరొకరు, సంబడి ఈజ్ అ విక్టిమ్. అట్లాంటి టైంలోనే బెట్టింగ్ యాప్స్ ఏంటంటే ఈజీ మనీ వస్తాయి. ఇవాళ కాకపోతే రేపు వస్తాయి, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాయి. ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్లో, క్లిక్లో, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, ఒక షార్టెస్ట్ స్పాన్లో క్లిక్ చేస్తున్నావు, నీ మనీ పోతుంది. ఒక ఇంటర్ చదివే పిల్లోడమ్మా, వాళ్ళ నాన్న అకౌంట్లోకి వెళ్ళి 36 lakhs బ్యాంక్ అకౌంట్ కనెక్ట్ చేసుకొని ఫోను 36 lakhs వాళ్ళ ఫాదర్ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. ఒక 9th class బాయ్ వాళ్ళ మదర్ అకౌంట్ కనెక్ట్ చేస్తే 30 lakhs ఏమో పోయినాయి. ఎవరు ఇక్కడ విక్టిమ్స్? తల్లిదండ్రి ప్రతి చెమట ఓడ్చేసి నిమిషము. అంటే ఇప్పుడు పిల్లలకు ఫోన్లు ఇచ్చే తల్లిదండ్రులు అందామా, లేకపోతే దాన్ని మిస్యూజ్ చేసే పిల్లల్ని అందామా, లేకపోతే మానిటరింగ్ లేని మన వ్యవస్థను అందామా, ఎవరిని అందాము? ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికే తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా జియో ఫెన్సింగ్ యాప్ను లాంచ్ చేసింది. ఇన్ దిస్ దే హ్యావ్ బ్యాన్ 107 ఈ సైట్స్, ఇది మన బెట్టింగ్ సైట్స్ని. తర్వాత ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 19 మంది బెట్టింగ్ యాప్స్ ఆపరేట్ చేసే వాళ్ళ మీద కేసు బుక్ అయింది. 19 మంది మీద. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, ఎవరైతే ఎండార్స్ చేసినారో, పొలిటికల్ మన ఫిల్మ్ స్టార్స్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, వాళ్ళందరినీ ఎవిడెన్స్ కింద, వాళ్ళందరినీ విట్నెస్ల కింద పెట్టేసేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేసినారు. ఈరోజే బుక్ అయింది కేసు. అది 19 people మీద మియాపూర్ పోలీస్ వాళ్ళు ఇచ్చేసినారు. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మోరల్ రెస్పాన్సిబిలిటీ మర్చిపోయినప్పుడు, మోరల్గా వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ మర్చిపోయేసి, మిస్లీడ్ చేసేసి, ఇట్లాంటి యాడ్స్ పబ్లిష్ చేసి, ప్రమోట్ చేసి, మంచులక్ష్మి అంటది నేను అది చేయలేదని అంటది, ఇంకెవరు అంటారు.